హలో అండి, నమస్తే. సో తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు అప్పు చేసేసింది. సో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అప్పుల్లో నుండి స్టార్ట్ అయితే తెలంగాణ మిగులు నుండి స్టార్ట్ అయింది. సో మిగుల్లో ఉన్న తెలంగాణ లోట్లోకి ఎలా వెళ్ళింది అనేది ఇప్పటికీ కొంతమంది మేధావులకు అర్థం కాని ప్రశ్న. బట్ బయటికి చెప్పలేని ప్రశ్న కూడా అదే. మీరేం ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు అంటే 2 లక్షల కోట్లు కాదు, దాదాపు 4 లక్షల కోట్లు అంటున్నారు. 4 లక్షల కోట్లు పార్లమెంట్లో కూడా చెప్పేశారు. ఎంతెంత అప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి అప్పులు తీస్తున్నారని క్లియర్గా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు దాదాపు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అయింది. రకంగా చెప్పాలంటే స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరము ఈ అడ్డగోలు ఖర్చులు, ఒక విధి విధానాలు లేని ఖర్చులు, ఒక సిస్టమేటిక్గా ఆర్థిక విధానాలను ప్లాన్ చేసుకోవాల్సింది పోయి అలా చేసుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే పనికిరాని ప్రాజెక్టులకు, ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ముందు బడ్జెట్ ఏంటో తెలుసా? 40,000 కోట్లు. దాని తర్వాత 80,000 కోట్లు అయిపోయింది. దాని తర్వాత లక్ష నుంచి 1,20,000 కోట్ల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మొన్న అయితే పంపులు మునిగిపోయా, ఆ పంపులతో కలుపుకుంటే దాదాపు ఇంకో 10,000 కోట్ల రూపాయలు యాడ్ అయ్యేటట్టుగా ఉంది. దాని గురించి ఏం బయట పెట్టట్లేదు ఇప్పుడు. అంటే ఈ యొక్క క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాల వల్ల ఏ రాష్ట్రమైనా చూడండి, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా. ఆ విధంగా ఈ క్రమశిక్షణ లేని కారణంగా, క్రమశిక్షణ లేని ఆర్థిక విధానాల కారణంగా ఈ యొక్క రాష్ట్రం దివాలా తీసిందని చెప్పొచ్చు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే ఉద్యోగులకు టయానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టయానికి జీతాలు అందట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే వీళ్ళు వెంటనే ఇప్పుడు ప్రస్తుతం భూములు అమ్ముతున్నారు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆ భూములు మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, అది కూడా విలువైన భూములు, హైదరాబాద్కి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా తీసి ఆ భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ ఎక్స్టెండ్ అవ్వదండి. హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మరి భూములు కావాలి కదా. అప్పుడు మళ్ళీ ప్రైవేట్ దగ్గర ఉంచుకుంటారా? ఇప్పుడు మరి పోనీ వీళ్ళు అమ్ముతున్న భూముల ధరలు ఏమైనా మామూలు భూముల ధరలు ఉన్నాయంటే మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి ధరలన్నీ కూడా. భూములన్నీ అమ్మేస్తున్నారు. భూములు అమ్మితే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది. ఈ విషయం మొన్న బడ్జెట్లో మాట్లాడాల్సింది. ఇవన్నీ మాట్లాడలేదు కేసీఆర్ గారు. ఇది మాట్లాడకుండా ఆయన అన్నీ ఏదో మొత్తం తిమ్మిని బమ్మిని చేసే రకంగా మాట్లాడారు. ప్రజలు ఎవరు కూడా ఈయన విషయాన్ని నమ్మట్లేదు. అయితే కారణం ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు మీరు. అంటే ఇంత అప్పులు చేయడానికి కారణం ఏంటని చెప్పేసి ఒకటి ప్రశ్న అడిగారు. ఒకటి పథకాలు. ఆ పథకాలలో మొట్టమొదటిది క్రమశిక్షణ లేకుండా ఖర్చు చేస్తున్నటువంటి పథకం వచ్చేసి రైతు బంధు. రైతు బంధు ఇప్పుడు ఈ పాలమ్మిన పూలమ్మిన కష్టం చేసిన అనేటోనికి ఇప్పుడు 600 ఎకరాల భూమి, దాదాపు 4-5 మెడికల్ కాలేజీలు, దాదాపు ఎంత లేదన్నా 1,000-2,000 కోట్ల ఆస్తిపరుడు, తనకు రైతు బంధు అవసరమనండి? తనకు కూడా మినిస్టరు, ఒకసారి ఎంపీ, ఇప్పుడు మినిస్టరు, అటువంటి వ్యక్తికి కూడా రైతు బంధు లక్షల్లో వెళ్తూ ఉంటే మరి ఖజానా ఖాళీ అవ్వదా? ఇప్పుడు రైతు బంధు ఎవరి కోసం ఇస్తున్నారు? బక్క చిక్కిన రైతుల కోసం, లేదా అసలు ఇంతకు ఎవరికి ఇవ్వాలి? కౌలు రైతులకు ఇవ్వాలి. కౌలు రైతుల భూమిని కౌలుకి తీసుకొని పంట వేసుకొని కష్టపడి తను ఆ పంట అమ్ముకొని బతుకుతాడు. అటువంటి రైతుకి పెట్టుబడి సహాయం చేయకుండా నువ్వు మంత్రుల భూములకి, ఎమ్మెల్యేల భూములకి, భూస్వాముల భూములకి, వాడెక్కడో అమెరికాలో ఉండింటాడు, ఇండియాలో కూడా ఉండింటాడు, అమెరికాలో అమెరికాలో ఏదో ఉద్యోగం వ్యాపారమో చేసుకుని ఉంటాడు, వాడిది ఇక్కడ భూమి ఉంటుంది, వాడికి ఇక్కడ నువ్వు రైతు బంధు ఇస్తానంటే ఏం చేస్తావు? ఎంత రైతు బంధు ఇప్పటివరకు మీకు తెలుసు కదా. ఒక 5 ఎకరాల లోపు ఉన్నవాడికి, బక్క చిక్కిన రైతుకి మీరు రైతు బంధు ఇస్తే దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇదొకటి. ఇంకొక విషయం కూడా ఉంది, అవినీతి, స్కాములు. మనం చెప్పుకుంటూ పోతే, ఒక్కొక్క స్కామ్ చెప్పుకుంటూ పోతే, మీకు ముఖ్యమంత్రి గారి స్కామ్ మీకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్ల వర్త్ కానే కాదు, అది 40,000 కోట్లే. లేనిపోని ఖర్చునంతా పైకి తీసి అది ఎత్తిపోతలని చెప్పేసి, బాహుబలి మోటార్లు అని చెప్పేసి, కమిషన్ల కోసము ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ పర్సంటేజ్ నాకు వస్తుందని ఒకే ఒక్క దుర్బుద్ధితో కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొని దాంట్లో నుంచి డబ్బులన్నీ దొబ్బేసుకొని కమిషన్లు తీసేసుకొని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం సమూలంగా నాశనం చేసి పడేశారు. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి.
ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు కూడా దానికి ఒక కారణం. విద్యుత్ ఒప్పందాలు కూడా 7 రూపాయలకి 8 రూపాయలు పర్ యూనిట్ కొంటారండి ఎవరన్నా. మార్కెట్లో 3 రూపాయలు కూడా దొరుకుతుంది. ఇప్పుడు పవర్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. పవర్ ఎక్స్చేంజ్లో మీకు రెడీ అవైలబుల్ పవర్ ఉంటుంది. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట. ఏదైనా రాష్ట్రము ఏదైతే జనరేట్ చేసే పవర్ అయితే ఉంటుందో, రోజు జనరేట్ చేసే పవర్ అయితే ఉంటుందో అది మిగిలిపోతుంది. దాన్ని వెంటనే వాళ్ళు అమ్మేస్తారు, ఉంచుకోరు. అమ్మేయాలంటే పవర్ ఎక్స్చేంజ్లో దాన్ని చెప్పేస్తారు, రేపు మా దగ్గర ఇంత అడిషనల్ పవర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ముందే నోట్ చేసి పెడతారు. ఆ పవర్ ఎక్స్చేంజ్లో మనకు 2 రూపాయలు కూడా దొరకవచ్చు, ఒక్కోసారి పర్ యూనిట్ 2 రూపీస్ కూడా దొరకవచ్చు. ఇటువంటి ఆర్థిక విధానాలు పాటించడం వల్ల రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పుడు ఇంకా ఏమేమి దివాలా తీసింది అనేది ఇంకా విషయాలన్నీ బయటపడతాయి. బయటపడేటప్పుడు సెక్రటరియట్ అవసరమా మనకు 1200 కోట్లతో? అంతకుముందు ఎంత ఎత్తు ఉండిందో ఇప్పుడు అంత ఎత్తు ఉంది సెక్రటరియట్. కొత్తగా ఏం కనిపించట్లేదు సెక్రటరీలో, ఆ గుమ్మాలు ఒకటి కనిపిస్తున్నాయి అంతే. ఇంకేం పెట్టండు, అంతే హైట్లో ఉంది, ఇప్పుడు కూడా అంతే హైట్లో ఉంది. 40-50 ఫ్లోర్లు అది ఆకాశ హర్మ్యాలు కడతాం అని చెప్పేసి ఇప్పుడు అన్నాడు అంతకుముందు. మనకు హుస్సేన్ సార్ చుట్టూ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కడతాం అనుకుంటే సెక్రటరియట్ని ముందు పెద్ద ఆకాశ హర్మ్యంగా మారుస్తాడేమో, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుందేమో అనుకున్నాం. అది చూస్తే అంతకుముందు సెక్రటరియట్ ఎంత ఉంది, ఇది కూడా అంతే ఉంది. కాబట్టి దానికి గుమ్మటాలు పెట్టాడు ఇట్లా అంతే. మరి దానికి 1200 కోట్లు ఎందుకు పెట్టాడు ఇంతవరకు అర్థం కాని విషయం. ఉండదాన్ని మంచి ఉన్నదాన్ని కూలగొట్టి 1200 ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, 1200 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ అదేమన్నా బాగా ఉంది అనుకుంటే లేదు, అట్లా కూడా లేదు, అది మామూలుగానే ఉంది. అది ఆ గుమ్మటాలు ఒకటే పైనుంచి దూరం నుంచి కొంచెం తాజ్మహల్ కోసం. అంటే నేను ఏమంటున్నానంటే రాష్ట్రంలో ఏదైతే ఈ విధి విధానాలు లేని ఆర్థిక ఖర్చుల వల్ల, దానికి ఒక సిస్టమేటిక్గా ఖర్చులు చేయకపోవడం వల్ల, నిపుణుల సలహాలు పాటించకపోవడం వల్ల, తన సొంత తెలివితో, తను 80,000 పుస్తకాలు చదవని అంటాడు కదా, తన సొంత తెలివితో అన్ని ఖర్చులు చేసుకుంటూ పోవడం వల్ల అవినీతి, ముఖ్యంగా అవినీతి, ప్రతి ఒక్కరు అవినీతి. ఇప్పుడు మీరు చూడండి, తను ప్రగతి భవన్లో ఉండడు. ప్రగతి భవన్ దేనికోసం? ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం. కానీ ఈయన ఏం చేశాడు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా క్యాంప్ ఆఫీసులు కట్టించేశాడు. క్యాంప్ ఆఫీస్కి భూమి లేని ఎమ్మెల్యేలకు కూడా అక్కడ భూమి కొని మరీ క్యాంప్ ఆఫీసులు కట్టించాడు. ఎందుకు క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజలు మీ లోకల్ ఉన్న ప్రజలు మీ దగ్గరకు వచ్చి అక్కడే సమస్యలు పరిష్కారం చేయాలా, ఇది దాని కాన్సెప్ట్. కానీ అక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా కనీసం ఒక్క సమస్యను కూడా పరిష్కరించింది లేదు. కాకపోతే ఈ క్యాంప్ ఆఫీసులు అన్నీ కూడా సెటిల్మెంట్ సెంటర్స్ అయిపోయినాయి. సెటిల్మెంట్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా ప్రాజెక్టులు ఏదైతే వస్తాయో, అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఏదైతే ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్లు దొబ్బేయడం, కమిషన్లు దోచుకోవడం, మొత్తం అవినీతి. ఈ విధంగా రాష్ట్రం అప్పుల పాలైన తప్పితే వేరే ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్.